నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। తిరుపతికి విచ్చేసే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతాం, మెరుగైన సేవలను అందిస్తాం। శ్రీవారి సేవలో రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్। దళితుల సంక్షేమం కోసం నిరంతరం పరితపించిన నేత వైఎస్ఆర్। సబ్ ప్లాన్ కు చట్టబద్ధత ఆలోచన దివంగత నేతదే। తిరుపతి శాసనసభ్యులు భూమన। ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధత చేసిన ఘనత కాంగ్రెస్దే। ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను జయప్రదం చేయండి, డీసీసీ అధ్యక్షులు అమాస పిలుపు। పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ పగడ్బందీగా నిర్వహిస్తాం, కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించాం। జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్ రెడ్డి వెల్లడి। వార్తలోని వివరాలు। దేశం నలుమూలల నుండి తిరుపతికి విచ్చేసే ప్రయాణికులు భక్తుల సౌకర్యార్థం వారి ప్రాంతాల నుండి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ తెలిపారు। శ్రీవారి దర్శనార్థం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ కుటుంబ సమేతంగా గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు। టీటీడీ అధికారులు బన్సాల్కు స్వాగతం పలికి బస ఏర్పాట్లను చేశారు। శుక్రవారం ఉదయం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు బన్సాల్కు ఆలయ ద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు। శ్రీవారి సుప్రభాతం అభిషేక సేవల్లో మంత్రి పాల్గొని వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు। స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు పలకగా అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను స్వామివారి చిత్రపటాలను అందజేశారు। అనంతరం ఆలయ వెలుపలకు విచ్చేసిన బన్సాల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు। ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి దేశం నలుమూలల నుండి శ్రీవారి భక్తులు ప్రయాణికులు విచ్చేస్తున్నారని వీరి సౌకర్యార్థం కొత్త రైళ్లను నడపనున్నట్లు తెలిపారు। చెన్నై నుండి తిరుపతికి ఈఎంయు రైలును నడుపుతున్నట్లు చెప్పారు। తిరుపతి రైల్వే స్టేషన్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు। మంత్రి వెంట టీటీడీ ఉన్నతాధికారులు రైల్వే శాఖ అధికారులు ఉన్నారు। Along with the members of the family and others have only come for darshan today, and it's one of the very rare opportunities that we could avail of today. It's once in a lifetime, I would say. For the railways, they'll improve the services and provide more and more facilities to the passengers, and also to introduce more services wherever possible. And along with the TTD, we are planning to develop the southern side also for the facility of the passengers and all those devotees who come here, and there is always a very heavy demand for more connect trains. One which would start soon is a regular EMU train between shuttling between Chennai and Tirupati on quite a few days, and in fact I suppose perhaps more trips than one it will have on the same day between Chennai and Tirupati. But there is also demand for connecting Tirupati with many other places. We are trying to do that. పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ పగడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు। శుక్రవారం నుండి జిల్లా కేంద్రమైన చిత్తూరులో పీసీఆర్ హైస్కూల్ ఆవరణంలో పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది। ఈ మూల్యాంకనం 25వ తేదీ వరకు జరుగుతుంది। 5,66,000 మంది ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం 1,100 మంది ఉపాధ్యాయులు చేపడుతున్నారు। 300 మంది పర్యవేక్షకులు 400 మంది ప్రత్యేక పర్యవేక్షకులను నియమించడం జరిగిందని డీఈఓ తెలిపారు। ఖచ్చితంగా సెల్ ఫోన్ నిషేధించడం జరిగిందన్నారు। ఇదిలా ఉండగా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు వి రెడ్డిశేఖర్ రెడ్డి ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా రెడ్డిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మూల్యాంకన రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీఎఫ్ నాయకులు బాబు, దామోదరం తదితరులు పాల్గొన్నారు। ఉపాధ్యాయుల రవాణా పత్యాలన్నీ కూడా పెంచిన తర్వాత కూడా ఈ యొక్క పాత రేట్లనే కొనసాగించడం చాలా దారుణం। వెంటనే ఈ యొక్క మూల్యాంకన పత్రాలకి జవాబు పత్రాలకి ఇచ్చు పారితోషికాన్ని వెంటనే పెంచాలి। అదేవిధంగా ప్రత్యేక ఉపాధ్యాయులుగా పనిచేసిన కాలానికి వెంటనే నోషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం। రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వము ఇంటర్ విద్యను ప్రారంభిస్తూ ఉంది। అదేవిధంగా మోడల్ స్కూల్ ప్రారంభిస్తూ ఉన్నారు। ఆ మోడల్ స్కూల్లో ఇంటర్ కాలేజ్
కళాశాలలో అన్నింటిలో కూడా మా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇచ్చి వారి ద్వారానే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ డిపి పాండే సందర్శించి ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ డిపి పాండే సందర్శించారు. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లను, వంతెనలను పరిశీలించారు. త్వరలో చేపట్టనున్న రైల్వే విస్తరణ పనులను గురించి అధికారులతో చర్చించారు. ప్రయాణికులకు అందిస్తున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. హోటళ్లలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, నిర్ణయించిన ధరలకే తినుబండారాలను విక్రయించాలని సూచించారు. పరిశుభ్రమైన త్రాగునీటిని అందించాలని, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. రైల్వే జీఎం వెంట ఎల్ఓ అనంతాచార్యులు, సీనియర్ డీసీఎం విక్టర్ బాబు, ఎస్ఎం కుర్మారావు తదితరులు ఉన్నారు. సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో యువత ముందుండాలని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక తిరుమల ఎయిర్ బైపాస్ రోడ్లో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపం ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి అన్నారు. శ్రీవారి దర్శనార్థం ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారని, వీరి దాహార్దిని తీర్చడం కోసం ఇలాంటి చలివేంద్రాలు చాలా అవసరమన్నారు. వీటిని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీళ్లు దొరకకుండా చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ఇలాంటి చలివేంద్రాలు తిరుపతి పట్టణంలో అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేస్తే ఇది మంచి కార్యక్రమంగా అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మేము కార్పొరేషన్ అధికారులు కూడా కలవడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ప్రధాన కూడలిలో రైల్వే స్టేషన్, బస్ స్టాండు, ఈ ఏరియా హాస్పిటల్స్ ఏరియాల్లో ఖచ్చితంగా ఈ చలివేంద్రాలు ప్రభుత్వ పరంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పని మేము కమిషనర్ గారికి విన్నవిస్తాం. త్వరలో అవి కూడా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ 1938 ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెంగల్రాయ్ మందడి మాట్లాడుతూ ప్రభుత్వం రెగ్యులైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు ప్రయత్నం చేస్తోందని తెలిపారు. స్పెషల్ టీచర్స్కు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు, ధరల మోతతో పాటు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోందని ఆ పార్టీ తిరుపతి రూరల్ మండలం కన్వీనర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రగిరి రైతులకు చేయూతను అందించడానికి వ్యవసాయ మార్కెట్ వేలంపాటలో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొని మార్కెట్ను వేలంలో దక్కించుకోవడం జరిగిందన్నారు. వేలంపాటకు సంబంధించిన ఒప్పంద పత్రాలను ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా రైతులకు పత్రాలను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు వీరనారాయణ రెడ్డి, సుధీర్, అమర్నాథ్, మహమ్మద్ ఆలీ, వెంకటసిద్ధులు, శ్రీరాములు పాల్గొన్నారు. చట్టాలతో చేతులు కట్టేసుకొని ఉపాధిని హామీ చేసి చట్టం చేసిన ఘనత కాంగ్రెస్దేనని డీసీసీ అధ్యక్షులు అమ్మాస రాజశేఖర్ రెడ్డి కొనియాడారు. కార్వేటి నగరంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్పై రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయడానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమాయత్తమయ్యారు. మాజీ శాసనసభ్యులు వెంకటరమణ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఈ నెల 14న కార్వేటి నగరంలో జరగనున్న సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షులు అమ్మాస రాజశేఖర్ రెడ్డి, తిరుపతి అర్బన్ మండలం పార్టీ ఇన్ఛార్జ్ హరిప్రసాద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణలు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమ్మాస మీడియాతో మాట్లాడుతూ చట్టాలతో చేతులు కట్టేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసి సమర్థవంతంగా అమలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్దేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమపాలన అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి మన జిల్లావాసి కావడం ఆనందదాయకమన్నారు. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు దారి మళ్లకుండా పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలనే సదుద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను ఏర్పాటు చేసి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో 14వ తేదీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపాధిని హామీగా ఇచ్చేది కాకుండా చట్టబద్ధం చేసిన గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ. రెండవది ఇన్ఫర్మేషన్ యాక్ట్, 5 రూపాయలు కడితే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చట్టబద్ధంగా పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మహిళలకు 50% చేస్తాం మనం, లోకల్ బాడీస్లో 50% చేసి చట్టబద్ధంగా 50% చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు
ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా భారతదేశంలో కలలుగంటున్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఇందిరమ్మ గారు కలలుగన్న కాంగ్రెస్ పార్టీ. అనంతరం వెంకటరమణ, పులుగోరు మురళీకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఇందిరమ్మ కళలను నిజం చేయడానికి కిరణ్ సర్కార్ ఎంతగానో కృషి చేస్తోందని, దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి కిరణేనని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసి వారి శ్రేయస్సు కోసం ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఒకటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు విజయ్ కుమార్, రామూర్తిరాయల్, పొన్నాల చంద్ర, కుమార్, మునిశేఖర్, మునిరాజా, ఎంఆర్ హరిబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి విశ్రాంత ఉద్యోగులు నగర ప్రజల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జయరాం నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన సిటీ ఛానల్తో మాట్లాడుతూ శనివారం తిరుపతిలోని ఏపీఎన్ జీఓఎస్ హోం ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య సేవలను పొందాలని కోరారు. తిరుపతి నగరంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని మాజీ కౌన్సిలర్లు నగరపాలక సంస్థ కమిషనర్ మురళిని కోరారు. స్థానిక సమస్యలపై మున్సిపల్ పరిధిలోని అన్ని డివిజన్ల మాజీ కౌన్సిలర్లు శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ మురళిని కలిసి చర్చించారు. ఆయా వార్డుల మాజీ కౌన్సిలర్లు స్థానిక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా స్పందించిన మురళి పార్టీలకు అతీతంగా అందరి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మునిరామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పాలక మండలి హయాంలో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, అయితే సౌకర్యాల కొరతతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారని తెలిపారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీటిని సరఫరా చేయాలని, అలాగే రోడ్లు, మురుగు కాలువలు, వీధి లైట్లు ఇలా ఎన్నో సమస్యలున్నా పట్టించుకోవటం లేదని, వీటిపై సత్వరమే స్పందించాలని కమిషనర్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నవీన్ కుమార్ రెడ్డి, శేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, మునికృష్ణారెడ్డి, బుజ్జమ్మ, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. నకిలీ సర్టిఫికేట్లతో అర్చక ఉద్యోగం పొందిన సోమశేఖర్ గురుకుల్ను వెంటనే తొలగించాలని కాణిపాకం మాజీ సర్పంచ్ గోపీనాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో వేద విద్య అభ్యసించినట్లు నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఉద్యోగాలు చేపట్టారని ఆరోపించారు. వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విశ్వాసఘాతకులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంపై చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ఆయన విశ్వాసఘాతకులని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆనం వ్యాఖ్యలను ఖండించారు. 2009లో ఇలా మాట్లాడి ఉంటే ఆయన స్థితి ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. మంత్రి ఆరోపణలే కాంగ్రెస్ పార్టీ దిగజారుడితనానికి నిదర్శనమన్నారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదనే అక్కసుతో ఇలా మాట్లాడడం దారుణమన్నారు. రాజకీయ వ్యభిచారి కంటే హీనంగా మంత్రి ఆరోపించారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే నెల్లూరు ప్రజలే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారని హెచ్చరించారు. ఇటీవల నెల్లూరులో జరిగిన ఎంపీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం కిరణ్ను గద్దెదించాలనే వ్యూహంతో కేంద్ర అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలనే లక్ష్యంతో మంత్రి ఇలా ప్రవర్తించారని విమర్శించారు. దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి అంజయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం, అసమానతలను రూపుమాపడానికి అంబేద్కర్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. సాంఘిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం దళితులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అవార్డు గ్రహీత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శనివారం జీవకోనలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక లీలామహల్ కూడలి నుండి జీవకోన వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామని, దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అంతకుముందు జయంతి వేడుకలకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీపేట దళితులకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం చిత్తూరు డిఆర్ఓకు దళిత సంఘం నాయకులు, బాధితులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చందమామల కోటయ్య మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఆయకట్టు ప్రాంతంలో 250 ఎకరాల్లో మిగులు భూమిని దళితులు సాగు చేసుకుంటుండగా భూస్వాములు దౌర్జన్యం చేసి పాశవికంగా హత్య చేశారని, బాధిత రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు.
తిరుపతిలో ఫోటో, వీడియో ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు భగవాన్ ఎలక్ట్రానిక్స్ అధినేత అబ్దుల్ రసూల్ తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 21, 22, 23 తేదీలలో మొట్టమొదటిసారిగా భగవాన్ ఎలక్ట్రానిక్స్ చిత్తూరు, తిరుమల, తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 2013 ఫోటో మరియు వీడియో ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో వివిధ కంపెనీలకు చెందిన అధునాతన కెమెరాలను ప్రదర్శనకు ఉంచనున్నామని చెప్పారు. అంతేకాక ఎక్స్పోను పురస్కరించుకొని కెమెరాలపై ఫోటో, వీడియోగ్రాఫర్లకు అవగాహన కల్పించే సదస్సులను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఫోటోగ్రాఫర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు శివశంకర్, మల్లికార్జున, రాజా, వెంకటరమణ, ప్రవీణ్ కుమార్, బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు 2013 భగవాన్ ఎక్స్పో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. దళితుల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి కొనియాడారు. ఎస్సీ/ఎస్టీ ప్రణాళిక చట్టంపై దళితులకు అవగాహన సదస్సును నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం దాసరమఠం కాలనీలో జరిగిన ఈ సదస్సుకు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మురళి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, దళితుల సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా ఉండాలంటే అందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వైఎస్ఆర్ కాంక్షించారని తెలిపారు. ఆనాటి వైఎస్ఆర్ ఆలోచనే ఎస్సీ/ఎస్టీ ప్రణాళిక చట్టమని, ఈ చట్టాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని పేర్కొన్నారు. దళితుల అవసరాలను తీర్చేందుకు ఈ చట్టాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలని కోరారు. మీరు ఈ అవకాశాన్ని వాడుకొని అది ఎంత చిన్న సమస్య అయినా, ఈ విధికి సంబంధించి అదంత పెద్ద సమస్య అయినా సరే, మీరు మొత్తం కూడా పేపర్ మీద మా ఈ సమస్యలు ఇవి అని కమిషనర్ గారికి ఎప్పుడే గాని, రేపు గాని, ఎల్లుండి గాని కమిషనర్ గారి ఆఫీసులో ఇస్తే ఆ సమస్యలన్నింటినీ కూడా తీసుకొని దీనికంతా కూడా ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుని వచ్చి వాటికి నిధులను ఇప్పించి ఆ పనులన్నీ చేపించేటువంటి అవకాశం ఈ చట్టం మనకు కల్పించింది. అనంతరం కమిషనర్ మురళి మాట్లాడుతూ, దళితుల సప్లాన్ నిధులు దారిమళ్లకుండా వారి నిధులు వారికే ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి దామోదర్ నరసింహతో ఎస్సీ/ఎస్టీ ప్రణాళిక చట్టానికి కమిటీ వేయటం జరిగిందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సప్లాన్కు చట్టబద్ధత కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్కే దక్కిందని పేర్కొన్నారు. దళిత వాడల్లో ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అనంతరం ప్రజల నుండి మున్సిపల్ అధికారులు అర్జీలను స్వీకరించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డీసీ ప్రతాప్ రెడ్డి, ఏసీ ఈశ్వరయ్య, సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఉదయలక్ష్మి, ఎంఆర్ఓ నాగార్జునారెడ్డి, R1, R2లు ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమైన అవసరాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎస్సీ/ఎస్టీ వాడల్లో రోడ్లు కానీ, కాలువలు కానీ, త్రాగునీరు కానీ, వీధి దీపాలు కానీ, సంఘాల సమావేశాలు జరుపుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే శ్మశాన వాటికలకు సంబంధించి స్థలాలు కానీ, దారులు కానీ, ఇవన్నీ సామాజిక పనుల కింద వస్తే, వ్యక్తిగతంగా పెన్షన్లు, ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు, ఇంధన గృహాలు, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఎస్సీ/ఎస్టీలకు లబ్ధి పొందే అవకాశం ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్న కబ్జాదారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి గ్రామీణ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో యోగి మల్లవరం గ్రామస్తులు ధర్నాకు దిగారు. రెవెన్యూ అధికారులకు, కబ్జాదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కబ్జాదారులను అరెస్ట్ చేయాలని ఎంఆర్ఓ వెంకటరమణకు వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ఎంఆర్ఓ వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, తిరుచానూరు పంచాయతీ యోగి మల్లవరంలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 1 1/1, 1/2 స్థలాన్ని హేమాద్రి అనే వ్యక్తి కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ భూములను, వంకలు, గుంటలు, చెరువులను అన్యాక్రాంతం చేస్తున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. హేమాద్రిపై ఫిర్యాదు చేసినందుకు తన అనుచరులతో మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎక్స్ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి, యశోద తదితరులు పాల్గొన్నారు. నెత్తురింకన నేల కోసం లక్ష్యంపేట దళితులు చేస్తున్న న్యాయ పోరాటానికి దళితులందరూ సంఘీభావం తెలపాలని ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి అంజయ్య పిలుపునిచ్చారు.
లక్ష్మీపేట దళితులు 250 ఎకరాల భూమి కోసం చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా లక్ష్మీపేట దళిత పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. దీనిలో భాగంగా శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆర్పీఐ ఆధ్వర్యంలో దళితులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ, లక్ష్మీపేటలో నివసిస్తున్న దళితులు 60 ఎకరాల భూమిలో సాగు చేసుకుంటుంటే అదే గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణాల వారు వారిపై కత్తులతో దాడి చేసి 5గురిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5గురు దళితులు హత్యకు గురై 10 నెలలు కావస్తున్నా ప్రభుత్వం వారికి కేటాయించిన 250 ఎకరాల భూమిని ఇప్పటి వరకు అందజేయకుండా తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపించారు. నెత్తురింకిన నేల కోసం దళితులు చేస్తున్న న్యాయ పోరాటానికి తాము సంఘీభావంగా నిరసనలు చేపడుతున్నామని తెలిపారు. లక్ష్మీపేట దళితులకు న్యాయం జరిగేంత వరకు తాము పోరాటాన్ని సాగిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ప్రభాకర్, కేవీ రమణ, రామ్మూర్తి, చెంచు కృష్ణయ్య, చలపతి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆ భూమిని పంచాలని ఈరోజు లక్ష్మీపేట దళిత పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ ఆఫీస్ ముందు, ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈరోజు చిత్తూరు జిల్లాలో ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీస్ ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వాస్తవాలను గ్రహించి మరి ఏ భూమి కోసమైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో, రక్తాన్ని సిందించారో ఆ భూమిని వెంటనే బాధితులకు అప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. పార్లమెంటు సభ్యులు చింతామోహన్ వల్ల తిరుపతికి ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ఎద్దేవా చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చింతామోహన్ తిరుపతి పార్లమెంటు సభ్యులుగా దాదాపు 7 సార్లు ఎన్నికైనా ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. నగర ప్రజలకు హామీలు గుప్పించి వాటిని అమలుపరచడంలో చింతామోహన్ విఫలమయ్యారని ఆరోపించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన బహిరంగ చర్చకు రావాలని ప్రసాద్ సవాల్ విసిరారు. ఇకనైనా చింతామోహన్ ఊకదంపుడు మాటలు మానుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని, లేని పక్షంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. వివాహం చేసుకోవడానికి నిరాకరించిందన్న అక్కసుతో యువకుడు ఆ యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంచలనం రేపింది. వివరాల్లోకెళ్తే ఏర్పేడు మండలం సదాశివపురంకు చెందిన 23 సంవత్సరముల దివ్యభారతి పుత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమెకు 2 ఏళ్ల క్రితం వివాహం కాగా ఏడాది క్రితం ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విధివంచనకు గురైన ఆ యువతి మనోధైర్యంతో తన చదువును కొనసాగించింది. అయితే ఆమె గతం తెలిసిన ఓ యువకుడు మోహన్ దివ్యభారతితో పరిచయం పెంచుకొని వివాహం కూడా చేసుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో మోహన్ కుటుంబ సభ్యులు దివ్యభారతి కుటుంబ పెద్దలతో సంబంధం కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాగా అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యవధి కావాలని కోరటంతో మోహన్కి అనుమానం వేసి పథకం ప్రకారం ఆ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలైన దివ్యభారతిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. 80% కాలిపోవడంతో దివ్యభారతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొనగా హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుడు మోహన్ను అదుపులోకి తీసుకోవడానికి గాలింపు చర్యలు చేపడుతున్నామని ఏర్పేడు సీఐ మీడియాకు వెల్లడించారు. అతను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి వాళ్ళ పెద్దలను కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు జరిగినాయి. టైం బాగడం లేదు, ఒక 2 నెలల తర్వాత పెళ్లి చేస్తాను వాళ్ళ తల్లి చెప్పినా కానీ వినకుండా ఈ అమ్మాయిని అరెస్ట్ చేస్తూ త్వరగా పెళ్లి చేయాలని ఉన్నారు. అది కాకుండా ఈ అమ్మాయి మీద అనుమానం, వాళ్ళు పెళ్లి చేయరు, వేరే వాళ్ళకి ఏమైనా పెళ్లి చేస్తారనే అనుమానం మీద ఈ దినం ఉదయం అమ్మాయి ఇంటి వద్ద వేడి నీళ్ళు కాచడానికి మంట వేస్తుండగా పోయి ఒక పెట్రోల్ అమ్మాయి మీద పోసి పొయ్యిలని మంట ఇతనికి మండేటట్టు ఈ అమ్మాయికి మండేటట్టు చేసి అమ్మాయికి ఆల్మోస్ట్ 80% చికిత్స పొందుతుంది. కేసు దర్యాప్తు చేస్తున్నాం. నిందితుని కూడా త్వరలో కస్టడీకి తీసుకొని ప్రస్తుతానికి హత్యాయత్నం కేసుగా నమోదు చేస్తాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పీలేరులో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ గుండాల్ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 14న పీలేరులో దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీ టూరిజం కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఉధృతమవుతోంది.
తిరుపతి రుయా ఆసుపత్రి సమీపంలోని ఏపీ టూరిజం గ్యారేజీ వద్ద కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం విదితమే. గత 4 రోజుల పాటు దీక్షను కొనసాగించిన యాజమాన్యం స్పందించకపోవడంతో దశలవారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 5వ రోజు కార్మికులు మోకాళ్లపై నిలబడి తమ నిరసనను తెలియజేశారు. వీరికి సిఐటియు నాయకులు గంగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్లు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్, గంగరాజులు మీడియాతో మాట్లాడుతూ ఏపీ టూరిజం కార్మికుల పట్ల యాజమాన్యం వివక్ష చూపుతోందని ఆరోపించారు. వారి చేత గుడ్డు చాకిరీ చేయించుకొని సరైన వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కార్మికుల కోరికలు పరిష్కార యోగ్యమైనవేనని, వెంటనే యాజమాన్యం స్పందించి వారి న్యాయమైన కోరికలు నెరవేర్చాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో యూనియన్ నాయకులు శ్రీనివాసులు, నాగరాజు, గోపీనాథ్ రెడ్డి, కృష్ణయ్య, రామచంద్రయ్య, మహిళా కార్మికులు పాల్గొన్నారు. యాజమాన్యం వెంటనే కూడా స్పందించి వాళ్ళ యొక్క డిమాండ్స్ని పరిష్కరించాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా టూరిజం సెంట్రల్ టూరిజం శాఖ మంత్రి అయిన చిరంజీవి గారు కూడా వెంటనే స్పందించి వీళ్ళకి బాధితులు వెంటనే కూడా వీళ్ళకి సకల న్యాయం చేయాల్సిందిగా కూడా, కార్మికులందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తూ వీరి సమస్యలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూడా దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా కూడా ఏపీ టూరిజం బోర్డుకి అప్పీల్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. జర్నలిస్టుల ఏరువేతకు పన్నిన కుట్రను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి హెచ్చరించారు. ఈ నెల 9న హైదరాబాద్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహాసభలలో సీనియర్ పాత్రికేయులు ఢిల్లీ బాబురెడ్డి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన నియామకాన్ని మీడియాకు వివరించారు. అంతేకాక జర్నలిస్టుల ఏరువేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. పాత్రికేయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రెస్ కౌన్సిల్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ బాబురెడ్డి హెచ్చరించారు. అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ జర్నలిజం చేసిన వాళ్ళు అందరూ కూడా రాయను అవగాహన ఉండి రాసిన వార్తను సబ్మిట్ చేయగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ కింద తీసుకున్న పరిస్థితిలో, మేనేజ్మెంట్ తీసుకుంటున్న పరిస్థితులు పీసీఐ ఇటువంటి నిర్ణయం ప్రకటించడం అనేది కొంత అసాధ్యకరమైన పరిస్థితి. రేపు తర్వాత ఏం చేస్తారంటే ఖచ్చితంగా నీకు డిగ్రీ లేదు, నేను మండల స్థాయిలో విలేకరణ పెట్టలేను, నాకు ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక విలేకరణ పెడతానంటారు. ఒక విలేకరణ పెట్టినప్పుడు ఏమవుతుంది, కాంపిటీషన్ తగ్గిపోతుంది. అనంతరం సీనియర్ పాత్రికేయులు సురేంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం పాత్రికేయులు సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. త్వరలో సభ్యత కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అన్నారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థి విట్చే ఉత్తమ అవార్డు అందుకున్నట్లు ఆ విద్యాసంస్థ అధినేత తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజునగర్ పంచాయతీ జీవకొనకు చెందిన యువరాజ్ అనే విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విట్చే ఉత్తమ విద్యార్థిగా అవార్డు అందుకున్నాడని తెలిపారు. ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవలేదన్న సత్యాన్ని రుజువు చేసి చూపాడని చెప్పారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదలతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆయన సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు 33,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 23 కంపార్ట్మెంట్లలోని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 10 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 47, 100 రూపాయల గదులు 13, 500 రూపాయల గదులు 8, 600 రూపాయల గదులు 3 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 61, వసంతోత్సవం టికెట్లు 217, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 283 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శనివారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అప్రంజి బంగారం 10 గ్రాముల ధర 29,050 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,716 రూపాయలు. 1 కిలో వెండి ధర 51,790 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 55 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వలసే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతాం, మెరుగైన సేవలను అందిస్తాం. శ్రీవారి సేవలో రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్. దళితుల సంక్షేమం కోసం నిరంతరం పరితపించిన నేత వైఎస్ఆర్. సబ్-ప్లాన్ కు చట్టబద్ధత ఆలోచన దివంగత నేతదే. తిరుపతి శాసనసభ్యులు భూమన. ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధత చేసిన ఘనత కాంగ్రెస్దే. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను జయప్రదం చేయండి. డీసీసీ అధ్యక్షులు అమాస పిలుపు. పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ పగడ్బందీగా నిర్వహిస్తాం. కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించాం. జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.